ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక మంచి విశ్వాస కుటుంబాన్ని వారున్న పరిస్థితిలో వారు చేసిన సాహసాన్ని గురించి మాట్లాడుకుందాం. వారే అబ్రాము జోకెబెతు. మోషేను మరణం నుండి తప్పించడానికి తన చేతితో ఒక జొమ్మ పెట్టెను తయారు చేస్తుంది. నీరు ఏమాత్రం లోపలికి రాకుండా కీలును పూసి చాలా జ్ఞానంగా తన బిడ్డను క్షేమంగా దానిలో పెడుతుంది. ఆత్మీయ తల్లిదండ్రులకు ఇవ్వబడిన సంతతిపై ఖచ్చితంగా వారి మీద దేవుని గొప్ప ప్రణాళిక ఉంటుంది. కుటుంబాన్ని పోషించి నడిపించే బాధ్యత తండ్రిదైతే కుటుంబాన్ని కట్టే బాధ్యత తల్లిదే. అందుకే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టునని వ్రాయబడింది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనంలో గుణవతి అయిన భార్య తన ఇంటి వారి నడతలను బాగోగా కనిపెట్టును. అన్ని విషయాల్లో వారికి సహకారి అయి ఉంటుంది. ప్రపంచంలోనే అతి పొడవైన నది నైలు నది భయంకరమైన మొసళ్లతో నిండి ఉంటుంది. అటువంటి ప్రమాదకరమైన నదిలో ఏ కీడు జరగకుండా దాచిపెడుతుంది. అదేవిధంగా ఎంతో భయంకరమైన పాపంతో నిండి ఉన్న ఈ లోకంలో మన పిల్లలను దాచి ఉంచాలి. వారిని శత్రువు చేతి నుండి భద్రపరచాలి. వారి విషయంలో తల్లిదే పూర్తి బాధ్యత. జమ్ముపేట వంటి క్రీస్తు సంఘంలో సహవాసంలో మాత్రమే వారికి క్షేమము. రాజాజ్ఞకు భయపడక విశ్వాసంతో ఆ తల్లి చేసిన సాహసమే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించే నాయకుడు, దేవుని ఇంటిలో నమ్మకమైన సాత్వికుడైన, దేవుని స్వరాన్ని విన్నటువంటి వాడు దైవజనుడు మోషే గారు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 12వ వచనంలో యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేల్లో ఇదివరకు పుట్టలేదు. ప్రభు వారి విశ్వాసాన్ని మరలా మనకి జ్ఞాపకం చేస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వారి గురించి ప్రస్తావించబడింది. అదే విశ్వాస బాటలో నడుద్దాం. గొప్ప విశ్వాస వీరులుగా మన పిల్లలను ప్రభు కోసం సిద్ధం చేద్దాం. రానున్న తరాల్లో ప్రభు వాడుకునే సాధనాలుగా అందచేద్దాం. ప్రైజ్ ద లార్డ్.